బూమరంగుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ బూమరంగుల్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వచ్చి ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ కామెడీ బ్యాక్ డ్రాప్ ఉంటుందన్నమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరోకి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. హీరోకి అందరికంటే ముందే పెళ్లి కావడంతో ముగ్గురు ఫ్రెండ్స్ ని హీరోని చంపాలనుకుంటారు. అనుకోకుండా హీరో అండ్ తన వైఫ్ ఇద్దరు విడిపోవాలనుకుంటారు. అలా వాళ్ళిద్దరు విడిపోవాలని చెప్పి ఒక లాయర్ దగ్గర వెళ్తారు. ఆ లాయర్ ఏమంటుందంటే ఒక రోజు మొత్తం మీ ఊర్లో స్టే చేయండి, అలా మీ ఊర్లో మీ ఇంట్లో స్టే చేసినట్లయితే డివోర్స్ నేనే దగ్గర నుంచి ఇప్పిస్తా అని చెప్తుంది. హీరో ఉండి ఎలాగో డివోర్స్ కావాలి కాబట్టి ఒక రోజు ఉంటే ఏమవుతుందిలే అని ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎందుకని తన సొంత ఫ్రెండ్స్ తను చంపాలనుకుంటారు. హీరో తన వైఫ్ డివోర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకని ఆ లాయర్ హీరో వాళ్ళ సొంత ఇంట్లో ఎందుకు స్టే చేయమని చెప్తుంది, అసలు ఆ ఇంట్లో ఏముంది అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ ఉంటుంది అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ మాత్రం నాకు బిలో యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో లాజిక్స్ ఏం ఉండవు అనమాట. అసలు ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుందనే లాజిక్స్ మాత్రం ఈ మూవీలో ఉండవు. జస్ట్ ఈ మూవీలో ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ మీద బేస్ ఈ మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. మూవీలో కామెడీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మూవీ అయితే ఓకే అనిపించింది నాకైతే. ఈ మూవీలో కొన్ని సినిమాల స్పూఫ్స్ ఉంటాయి అనమాట. లైక్ కేజీఎఫ్, హాలీవుడ్ లో జోకర్ అనే మూవీ ఉంది, అలాంటి టైప్ ఆఫ్ మూవీ స్పూఫ్స్ ఉంటాయి అనమాట మూవీలో. అండ్ హైలైట్ విషయం ఏంటంటే, మార్వెల్స్ లో ఉండే సూపర్ హీరోస్ ఎవరు కూడా ఇలా ముందు పనికిరారనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో మార్వెల్ టైప్ ఆఫ్ ఒక సెగ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ మార్వెల్ యూనివర్స్ కి వీళ్ళు తీసుకున్న ప్లాట్ కి అస్సలు సంబంధం ఉండదు. కాకపోతే ఎందుకంటే ఈ మూవీలో స్పైడర్ మ్యాన్, థోర్, హల్క్ ఇలాంటి కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు అనమాట. చెప్తున్నా కదా, ఈ మూవీ చూసేటప్పుడు మీరు లాజికల్ గా ఆలోచించి చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. జస్ట్ మూవీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, మనం చూస్తుండాలి అంతే. చిన్నపిల్లలకి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం అడల్ట్స్ కి అయితే ఈ మూవీ నచ్చకపోవచ్చు. 2 సాంగ్స్ ఏమో ఉంటాయి ఈ మూవీలో. ఆ సాంగ్స్ కూడా మధ్యలో ఎందుకు వచ్చాయి అనిపించింది నాకైతే. 1 hour 55 minutes మూవీ రన్ టైం ఉంటుంది. ఆ 1 hour 55 minutes లో కూడా ఫస్ట్ హాఫ్ మాత్రం బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ అవుతుంది, స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, లాజిక్స్ ఏమి ఉండవు, ఎథిక్స్ ఏమి ఉండవు. జస్ట్ వన్ టైం మూవీ చూడాలనుకునే వాళ్ళు మాత్రం చూసేయండి. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అని డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమి ఉండదు. ఒకవేళ ఇంకా మీరు మూవీ చూడని వాళ్ళు ఉంటే ఆహ్లా స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఒకవేళ మీరు మూవీ చూసింటే మూవీ వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 2.0. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.